రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు యంత్రంలా కష్టపడుతూనే ఉన్నాం. కానీ జీవితంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్, అవసరాలకు డబ్బులు సరిపోవట్లేదనే బాధ. ఈ మిడిల్ క్లాస్ బతుకు ఇంతేనా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కానీ నమ్మండి, మన జీవితం మారాలి అంటే ముందు మన ఆలోచనలు మారాలి. ఈ వీడియోలో ఒక మిడిల్ క్లాస్ మనిషి లైఫ్లో సక్సెస్ అయ్యి పైకి రావాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన 3 పవర్ఫుల్ సీక్రెట్స్ గురించి చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. At the end of this video, I will give you a special bonus idea. మొదటి సీక్రెట్, దేనికి ఖర్చు పెట్టాలో దేనికి పెట్టకూడదో తెలుసుకోవడం. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, పక్కింటి వాళ్ళు కారు కొన్నారనో, బంధువులు ఖరీదైన ఫోన్ వాడేస్తున్నారనో మనం కూడా అప్పు చేసి మరీ వాటిని కొనేస్తాం. ఈఎంఐల వలయంలో పడిపోయి వచ్చిన జీతం మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ముందు ఇతరులతో పోల్చుకోవడం ఆపేయండి. మీ పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం దాచుకోండి, కానీ 10 నిమిషాల షోక్ కోసం 10 ఏళ్ళు అప్పుల పాలు అవ్వకండి. రెండవది, చాలా ముఖ్యమైనది, భార్యాభర్తలు ఇద్దరూ సపోర్ట్ చేసుకోవడం. ఈ రోజుల్లో ఒకరి సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా కష్టం. ఒకరు రోజంతా డ్యూటీలో కష్టపడి వస్తుంటే ఇంకొకరు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఇంట్లో ఉండి చేయగలిగే చిన్న వ్యాపారాలు, అంటే టైలరింగ్ చేయడమో, ఏదైనా వస్తువులు అమ్మడమో, లేదా ఆన్లైన్లో ఏదైనా స్కిల్ నేర్చుకుని డబ్బులు సంపాదించడమో చేస్తే ఆ కుటుంబం చాలా త్వరగా ఆర్థికంగా స్థిరపడుతుంది. ఇద్దరు కలిసి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. మూడవది, పని నుండి అలసిపోయి ఇంటికి రాగానే ఫోన్ పట్టుకుని రీల్స్తూనో, టీవీ ముందు కూర్చునో టైం వేస్ట్ చేయకండి. మీకంటూ రోజులో కనీసం 1 గంట కేటాయించండి. ఆ 1 గంటలో మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో ఆలోచించండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, లేదా పార్ట్ టైంగా ఇంకేమైనా పని చేయగలనా అని ఆలోచించండి. ఈరోజు మీరు పెట్టే ఆ 1 గంట ఎఫర్ట్ రేపు మీ జీవితాన్ని మార్చే సెకండ్ ఇన్కమ్ అవ్వచ్చు. ఇక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఆ స్పెషల్ బోనస్ ఐడియా ఏంటంటే, అదే 24 గంటల రూల్. మీ జేబులో డబ్బులుండి ఏదైనా వస్తువుని, ఫోన్, బట్టలు లాంటివి వెంటనే కొనేయాలి అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆ వస్తువు కొనడాన్ని కరెక్ట్గా 24 గంటలు వాయిదా వేయండి. మరుసటి రోజు కూడా అది మీకు నిజంగా అవసరం అనిపిస్తేనే కొనండి. నమ్మండి, 90% సమయాల్లో ఆ వస్తువు లేకుండానే మీరు ఉండగలరు. అలా మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ రూల్ని ఈ రోజు నుండే పాటించి చూడండి. ఈ వీడియోలోని ఏ ఒక్క పాయింట్ అయినా మీకు కనెక్ట్ అయితే దయచేసి ఒక లైక్ చేసి నాలాంటి మరో 10 మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాల కోసం మన లైఫ్ పేజెస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.